దోపిడీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన వైఎస్ఆర్ జిల్లా ఎర్రకుంట్ల మండలంలో చోటు చేసుకుంది. పరిసర ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడుతున్నాడన్న స్థానికుల ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. జమ్మలమడుగు సబ్ డివిజన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన దొంగను ప్రవేశపెట్టామన్నారు. నిందితుడి నుంచి ఒక బంగారు ఉంగరం, సెల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఫిబ్రవరి 5వ తేదీన దాసరి యువరాజ్ అని మైదుగురుకు సంబంధించిన ఈ ముద్దాయి 2 వీలర్ మీద వెళ్తూ దారిలో ఆ పోట్లదుర్తి ఏరియాలో ఒక అతను కాలిన గాయాలకి మందు రాస్తూ ఉంటాడు. ఒక 70 years అతను. అయితే అతనితో ఇతను మాటలు పెట్టుకొని అతనితో టచ్ చేసుకుని అతని దగ్గర ఫోన్ నెంబర్ సంపాదించి సేపటికి మరలా ఫోన్ చేసి వేరే వాళ్ళకి కాలిన గాయాలైనవి 10,000 రూపాయలు ఇస్తారు రా అని అంటే నేనే తీసుకెళ్తాను నిన్నని చెప్పి తర్వాత అతనే వచ్చి అతన్ని పికప్ చేసుకొని పోతాడు. పికప్ చేసుకొని పోతా దారిలో అవుట్స్కట్స్లోకి వెళ్ళి అతన్ని ఆపి పొలాల దగ్గర అతని దగ్గర ఉన్న ఈ బంగారు రింగు, అతని సెల్ ఫోన్, దొరికిన సాంకేతిక ఆధారాలు మరియు సీసీ ఫుటేజీ, అక్కడి నుంచి ఎలా వెళ్ళారు ఏందనేది తెలుసుకొని అతన్ని మైదుగురుకు సంబంధించిన దాసరి యువరాజ్, బాలదాసరి యువరాజ్, ఇతని వయసు 36 సంవత్సరాలు అతనిగా గుర్తించడం జరిగింది. అతని మూమెంట్ని మనము తెలియజేసుకుంటూ మన ఇన్ఫార్మెంట్స్ ద్వారా ఈరోజు